ఈ లోకయాత్రలో మనం అందరం ఏం పర్ఫెక్ట్ కాదు కదా. రకరకాల సమస్యలు మనం ఎదుర్కొంటాం. గాయాలు, పచ్చి పుండ్లు, నడినెత్తు నుంచి అరికాల వరకు అనేక గాయాలు, రిజెక్షన్స్, అవమానాలు, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, జాబ్లెస్నెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సిక్నెస్, రకరకాల సమస్యలతో ఉన్నాం మనం. మంచి సమరయుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మొదటగా మనల్ని దర్శించి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఒక సంఘ కాపరికి యేసుక్రీస్తు ప్రభు అప్పగిస్తాడు. ఆ సంఘ కాపరి యొక్క పని ఏమిటంటే ఈ గాయాలు మాన్పే పని సంఘ కాపది. సంఘం ఉండేది ఎందుకు అంటే బయట గాయాలైపోయి జీవితాన్ని పాడు చేసుకుని వచ్చినటువంటి వారి జీవితాన్ని మధురముగా మార్చే పని దైవజనునిది, దేవుని చేత పంపబడినటువంటి మనుషులది. ఆ మనిషికి దేవుడు ఏమన్నాడు? నేను మరలా వచ్చినప్పుడు నీ జీతం నీకు ఇస్తానంటాడు. హల్లెలూయా. సో అసలు శిష్యులైనటువంటి దైవజనులు సంఘస్థులను పీక్కొని తినరు. దొంగ యొక్క ఫిలాసఫీ ఏంటో తెలుసా? నీకున్నదంతా నాది అంటాడు వాడు. నీకున్నదంతా నాది అంటాడు దొంగ. ఈ లోకంలో చాలామంది మత సంబంధులైనటువంటి వారు ఉంటారు కదా, వారు ఏం లేదు, బాబు నీది నీకే, నాది నాకే అంటారు అనమాట. వాళ్ళ ఫిలాసఫీ నాది నాకే, నాదాలో నీకు నయా పైసా ఇయ్యనంటాడు. దట్ ఈస్ రిలీజన్. థీఫ్ అంటాడు, నీకున్నదంతా నాది అంటాడు. కానీ దేవుని చేత పంపబడినటువంటి మనుషుడు ఏమంటాడంటే మీకోసం, పౌలు అంటాడు కదా, మీకోసం నాకున్నదంతా కూడా ఖర్చు చేసేదానికి నేను రెడీగా ఉన్నాను అంటాడు. హల్లెలూయా. సంఘము ఉండేది ఎందుకు అంటే గాయాలతో వచ్చినటువంటి వారికి ఇంకా గాయాలు కాకూడదు, కానీ వారి గాయాలు మానిపోవాలి. దుఃఖంతో వచ్చినటువంటి వారు సంతోషంతో నింపబడి వెళ్ళాలి. అంగలార్పుతో వచ్చినటువంటి వారు నాట్యమాడుకుంటూ వెళ్ళాలి.